హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందరికి రావడం జరిగింది. అదేంటంటే రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటన నిమిత్తము దావోస్ స్విట్జర్లాండ్ దేశానికి వెళ్ళి ప్రపంచ ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొని మరి 40,000 కోట్ల పెట్టుబడులు మరి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చారని వాళ్ళకి ఇష్టమైన పేపర్లో వాళ్ళు చాలా అద్భుతంగా రాపించుకున్న క్రమంలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన అంటాను. మరి ఏ కంపెనీలకు వెళ్ళి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారన్న విషయాన్ని మాత్రమైతే మనకి ఏ పత్రికలలో కూడా కనిపించలే. 40,000 కోట్ల పెట్టుబడులతో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఎంతమందికి ఉద్యోగితను కల్పిస్తూ ఎన్ని కోట్ల డబ్బులు టర్నోవర్ను చేసుకొని ప్రభుత్వానికి ఎంతవరకు మరి వీళ్ళు ఆర్థిక సంపద సృష్టిస్తుంది తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదైతే క్లియర్గా చెప్పలే. మొత్తానికైతే మన గుంపు మేస్త్రి అయితే అద్భుతంగా ముఖ్యమంత్రి అయిన తొలి పర్యటనే దావోస్ నగరాలు మంచిగా తిరిగిండు. అక్కడ నుండి బ్రిటన్ దేశానికి వచ్చిండు. బ్రిటన్ దేశంలో కూడా తన అభిమానులైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో నాన్ రెసిడెన్సీ ఇండియన్స్ ఉంటారు కదా, ఇండియా నుండి బ్రిటన్ దేశానికి వలసపోయిన ఎన్ఆర్ఐలతో మంచిగా హ్యాపీగా తిరిగిండు. అక్కడ జే జిందాబాద్లు కొట్టించుకున్నాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ దుబాయ్కి వెళ్ళి ఇండియాకి వచ్చిండు. హ్యాపీ, ఓకే, అంతవరకు అయితే బాగానే ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టినప్పటికెళ్ళి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా మార్పు వచ్చిందా? మరి అభివృద్ధిలో, పాలనలో అంటే ఏం లేదు, శూన్యం. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకముందడికెళ్ళి 2004 నుండి రేవంత్ రెడ్డి గారి ఉద్యోగం ఏంటంటే రియల్ ఎస్టేట్ చేయడం. రియల్ ఎస్టేట్ చేసి ఎక్కడైతే డిస్ప్యూట్ ల్యాండ్లు ఉంటాయో వాటి మీద మన రేవంత్ రెడ్డి గారి కన్ను పడేసి ఆ డిస్ప్యూట్ ల్యాండ్లతో బిజినెస్ చేసుకొని రియల్ ఎస్టేట్లో ఒక గొప్ప స్థాయికి ఎదిగి మంచి రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రాజకీయాల మీద కన్నేసి రాజకీయంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఎలాంటి పాలన మార్పు చూపించాడంటే అభివృద్ధిలో ఎలాంటి పాలన మార్పు లేదు, పరిపాలనలో ఎలాంటి మార్పు లేదు. తన అడ్మినిస్ట్రేషన్ అంత గొప్పగా ఉండి సంపద సృష్టించే ఉద్యోగాలు ఇచ్చినాడు, అది చేసిన ఇది చేసిన అనేది ఏం లేదు. కానీ ఆయన రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనలో ఒక గొప్ప మార్పు అయితే కనిపిస్తుంది. ఆ మార్పు ఏంది తెలుసా? కేవలము రేవంత్ రెడ్డి అయిన తన సామాజిక వర్గమైన రెడ్డిలనే వివిధ హోదాలలో, అంతస్తులలో, గొప్ప స్థాయిలో రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తన కులపోళ్ళనే నియమించుకుంటాడు. మొన్న తనకి చీఫ్ సలహాదారుగా రెడ్డోళ్ళనే పెట్టుకున్నాడు. అదేవిధంగా తన ముఖ్యమంత్రి పేషీలో ఉండే వారిని రెడ్డోళ్ళనే పెట్టుకున్నాడు. అదే విధముగా ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉండే పోస్ట్ ఏదైతే ఉందో టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి అనే అతనిని కూడా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి గారిని కూడా ఒక రెడ్డినే నియమించిండు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించబోతున్నాడు కూడా. ఇది అధికారికంగా ప్రకటించబోతున్నారు గవర్నర్. ఒక రోజు పడుతుంది టైం, అంతే. మరి ఈ విధంగా తన కులాన్ని తన చుట్టూ బౌండరీస్లో పెట్టుకొని తన కులాన్ని మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకొని తన పాలనలో రేవంత్ రెడ్డి కులంలోని సామాజిక వర్గానికి చెందిన రెడ్డిలకు పెద్దపీట వేస్తాడు. మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఏ విధమైన అవకాశం కల్పిస్తాడనేది అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే ఎమ్మెల్సీలలో 2 నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్యే కోటాలోని 2 నామినేటెడ్ పోస్టులు అయిన ఎమ్మెల్సీలను తీసుకొచ్చి ఒక అతనేమో వెలమ సామాజిక వర్గానికి, ఒక అతనేమో వేరే సామాజిక వర్గానికి ఇచ్చిండు. పాపం అద్దంకి దయాకర్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దళిత వ్యక్తి. మన అద్దంకి దయాకర్ పాపం పార్టీ కోసం ఎంతో శ్రమపడ్డాడు, ఎంతో ఫైటింగ్ చేసినా కూడా ఆయనకు అవకాశం దొరకలే. చూడండి మిత్రులారా, మీకు ఇక్కడ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు గమనించాలి. రేవంత్ రెడ్డి పాలన ఉన్నా, ఏ అగ్రకులాస్తుల పాలన ఉన్నా, ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వారినే అభివృద్ధి పరుచుకొని సామాజిక వర్గాలకే ఎక్కువగా ప్రజా సంపదను కొల్లగొట్టుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఎక్కువగా ప్రజా సంపదను కొల్లగొట్టుకొని ఆ సామాజిక వర్గాలు, బలిసిన సామాజిక వర్గాలే మంచిగా అభివృద్ధి చెందాలి, మంచిగా ఆర్థికంగా ఎదగాలి, ప్రభుత్వ సంపదను కొల్లగొట్టాలి, ప్రభుత్వ సంపదను మంచిగా మేయాలని చెప్పేసి వీళ్ళ ఆలోచనలు ఉంటాయి. వీళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే ఆ సామాజిక వర్గాలను మొత్తంగా వాళ్ళ
పరిపాలనలో మొత్తం ఏర్లతో పాటు పాతుకపోయే విధంగా నియమిస్తారు. దానిలో భాగంగానే ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క సంస్థలలో ఉండే వ్యక్తులను నియమించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డిని పెట్టాలన్నారు. మహేందర్ రెడ్డి ఎవరు? గత పాలకులైన కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో డీజీపీగా పనిచేసిన వ్యక్తే మహేందర్ రెడ్డి. మరి గత పాలకుల దగ్గర డీజీపీ స్థాయిలో పనిచేసిన వ్యక్తి మహేందర్ రెడ్డి గారిని ఎందుకు టీఎస్పీఎస్సీ చైర్మన్గా పెడతాడు అనేది చాలామందికి అర్థం కాని పరిస్థితి. నేను చెప్తా వినండి. డీజీపీగా మహేందర్ రెడ్డిని ఎందుకు పెడతాడంటే కేవలం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, అతని యొక్క సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం చెందినవాడు. అసలు రేవంత్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే నచ్చదు, అన్న పరిపాలన విధానాలు నచ్చాయి, అతను తీసుకున్న ఆలోచనలు నచ్చాయి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు తన పాలనలో ఉన్న సలహాదారులే కావచ్చు, వివిధ అంతస్తులో హోదాల్లో ఉన్న ఆఫీసర్సే కావచ్చు, ప్రతి ఒక్కరిని మార్చేసిండు రేవంత్ రెడ్డి. కానీ మహేందర్ రెడ్డి ఒక్కరిని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్గా పెట్టాలనుకుంటాడు. మరి మహేందర్ రెడ్డి వయసు ఎంత అంటే 62 సంవత్సరాలు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రూల్స్ ప్రకారము 62 సంవత్సరాల వరకు ఉన్న వారిని పెట్టుకోవచ్చు, మా అంటే 63 సంవత్సరాలు. మరి 63 సంవత్సరాలు అంటే 1 సంవత్సరమే పనిచేస్తాడు డీజీపీ మహేందర్ రెడ్డి. ఏ స్థాయిలో? టీఎస్పీఎస్సీ చైర్మన్ స్థాయిలో 1 సంవత్సరమే పనిచేస్తాడు. మరి 1 సంవత్సరానికి మాజీ డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డిని పెట్టడం అంత అవసరం ఉన్నదా అంటే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నాయకులను అందరినీ ఈ యొక్క ఏజెన్సీ అయిన ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయిన టీఎస్పీఎస్సీ చైర్మన్లో బోర్డు చైర్పర్సన్గా పెడితే వీళ్ళకు మెండైన లాభాలు ఉంటాయి. ఎందుకంటే చూస్తారు, నేను ఇప్పుడే రివీల్ మీరు పరిపాలనలో చూస్తారు, అరే నిజమే పలాని వ్యక్తి మాట్లాడిన మాటలు నిజమే అని మీరు అనుకుంటారు. ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్గా రెడ్డి వ్యక్తిని పెడతాడు కదా, అందులో ఇంకొక చైర్మన్గా టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఒక చైర్మన్ 10 మంది మెంబర్స్ ఉంటారు. ఈ 10 మంది మెంబర్స్లో కూడా మీరు చూడండి, రేపటి రోజున ఒక 5 నుండి 6 రెడ్డిల సామాజిక వర్గం చెందిన వారే మళ్ళీ మెంబర్స్గా ఉండే ప్రమాదం అయితే ఉంటుందా మీరు చూడండి. మ్యాక్సిమం 5 నుండి 4 లేక 6 నా అనాలిసిస్ ప్రకారము మళ్ళీ టీఎస్పీఎస్సీ మెంబర్గా రెడ్డి వారు సామాజిక వర్గం వారే ఉంటారు. అందులో ఒక దళితునికి 3 ఇస్తారా చూద్దాం. ఒక 3 దళితులకు, ఒక 2 మైనార్టీలకు, ఒక బీసీ వర్గానికి, ఒక ఎస్టీ వర్గానికి చెందిన వారిని సామాజిక న్యాయం అనేది ఇక్కడ పాటిస్తారా అనేది మనం చూద్దాం. జరుగుతుందో జరగదో నాకైతే డౌటే, మీరైతే చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ అయితే మనకు మేలో రాబోతుంది అంటున్నారు. జూన్ వరకు అయితే దాని ఎలక్షన్స్ నిర్వహించాలని రేవంత్ రెడ్డి గారి ఆలోచన అయితే ఉన్నది అని అనుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉందో వారి గైడ్లైన్స్ ప్రకారము మనకు ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జరగబోతుంది, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నుండి ఆ తీర్మార్ మల్లన్న పేరైతే అధికంగా వినిపిస్తుంది. తీర్మార్ మల్లన్నకు ఖచ్చితంగా ఇస్తారా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఖచ్చితంగా ఇస్తారు. నన్ను రేవంత్ రెడ్డి అయితే వర్క్ చేసుకోమన్నారు, నేను వెళ్ళి ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో పర్యటించి నా పని నేను గ్రౌండ్ వర్క్లోకి వెళ్ళి చేసుకుంటున్నా అని తీర్మార్ మల్లన్న సంకలు గుద్దుకుంటూ గజమెత్తున ఎగిరి దునుకుతూ తెల్లారి లేతే రైతు బంధు అడిగే రైతులను చెప్పుతో కొడతా అని వాళ్ళని తిడతాడు. ఇటు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే మీరే చస్తాలా, మీరే ఉంటాలా ఆటో డ్రైవర్లు, మరి కార్ డ్రైవర్లు ఎందుకు చస్తలేరు? బస్సు ఫ్రీ వచ్చింది, ఫ్రీ బస్సు విధానం వచ్చింది, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చింది రేవంత్ రెడ్డి. మరి ఇచ్చిన క్రమంలో ఒక ఆటో డ్రైవర్లే ఆత్మహత్య చేసుకొని చేస్తాను, మరి కారు డ్రైవర్లు ఎందుకు చేస్తలేరు? కార్ డ్రైవర్లు కూడా ట్యాక్సీ వాళ్ళలాగా తిరుగుతున్నారు కదా అని చెప్పేసి అక్కడ ఆటో డ్రైవర్లు కూడా అవమానించిండు. ఇటు రైతులను రైతు బంధు పడతలేరు, వాళ్ళ చెప్పుతో కొడతాను వాళ్ళని అవమానించిండు. ఇట్లా అవమానించుకుంటూ రేవంత్ రెడ్డి కోసం గజమెత్తు ఎగురు దునుకుతున్న తీర్మార్ మల్లన్నకి ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతానా. అదే తీర్మార్ మల్లన్న, నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్సీగా అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తెచ్చుకొని రాబోతున్నని సంకోలు గుద్దుకుంటూ గప్పాలు గుద్దుకుంటూ నీ పక్కన ఉన్న నీ యొక్క బానిస వర్గానికి చెబుతూ ఉంటూ నీ యొక్క పక్కన ఉన్న వాళ్ళు కూడా ఈసారి మా తీర్మార్ మల్లన్న శాసన మండలిలో కూసబోతాడు, శాసన మండలి అంతా కూడా మీ రేవంత్ రెడ్డి అన్నాడు కదా శాసన మండలిలో ఒకప్పుడు
ఒకప్పుడు ఎప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో శాసన మండలిలో విద్యావేత్త అయిన చొక్కా రామయ్య గారు, రామయ్య ఐఐటి ఫౌండేషన్ దర్శక చొక్కా రామయ్య గారు అసొంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు సైంటిస్టులు, అంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో నిపుణులుగా ఉన్నవాళ్ళు, విద్యారంగంలో నిపుణులుగా ఉన్నవాళ్ళు, వివిధ సమాజంలో వివిధ రంగాల్లో నిపుణులుగా ఉన్నవారు అందరూ శాసన మండలిలో కూర్చొని మేధాపరమైన ఆలోచనలు చేస్తూ ఇటు అసెంబ్లీ అంటే శాసనసభ తీసుకున్న నిర్ణయాల్ని శాసన మండలి కూడా కొద్ది వరకు అదుపుగా ఆపే అంత ప్రయత్నం చేసే మేధావి వర్గంతో కూడిన మండలిలో కూర్చున్న వారు ఉండేవారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసన మండలి మొత్తం రియల్ ఎస్టేటర్లతో గూడుకొని పోయింది. మొత్తం శాసన మండలిలో ఎమ్మెల్సీగా ఉన్న వారందరూ కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ దందాలు చేసేవారు. మొత్తం కూడా శాసన మండలి సభ్యులుగా నింపిండు కేసీఆర్ అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయితే అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఒక సూటి ప్రశ్న వేస్తున్నా నేను. మరి ఇప్పుడు మీరు తీసుకోబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పటి వరకు నియమించబడిన వారు మరి వాళ్ళు ఎవరు? వాళ్ళు కొంతమంది రియల్ ఎస్టేటర్లే కదా. మీకు ఈ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు, అదేవిధంగా శాసన మండలిలో ఇప్పుడు నువ్వు టికెట్ ఇవ్వబోయే తీర్మార్ మల్లన్న కూడా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలే చేస్తాడు కదా. డిస్ప్యూట్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు దండుకొని, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రతి ఒక్కరిని, అధికారిని, ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ బ్లాక్మెయిల్ చేసిన వాడు తీర్మార్ మల్లన్నే కదా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్న మీ క్యాబినెట్ మినిస్టర్లను ఒక్కసారి అడగండి తీర్మార్ మల్లన్న గురించి. వారికి కూడా గతంలో బెదిరింపులు, వేధింపులు జరిగినాయి తీర్మార్ మల్లన్న నుండి. మీకు కూడా అనుభవం ఎదురైంది. ఏ విధంగా మిమ్మల్ని కూడా తిట్టిడు తీర్మార్ మల్లన్న. అయితే విషయం ఏంటంటే తీర్మార్ మల్లన్నను తీసుకొచ్చి శాసన మండలిలో కూర్చోబెడతాను అంటే శాసన మండలి గౌరవము తగ్గినట్టే కదా. ఒక బ్లాక్మెయిల్ బ్రోకర్లను పట్టుకొచ్చి పెడితే గౌరవ శాసన మండలికి ఆ ప్రతిష్టత ఉందా, ఆ గౌరవం ఉందా అనేది ఒకసారి రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి. అందుకే రేవంత్ రెడ్డి ఇలాగా తీర్మార్ మల్లన్నకి ఇస్తే ఇలాంటి నాలాంటి వ్యక్తులు క్వశ్చన్ చేస్తారని తెలివితోనే తీర్మార్ మల్లన్నకు చెక్ పెట్టే విధానాన్ని రేవంత్ రెడ్డి గారు ముందడికి తీసుకొచ్చిండు తెరా వేదికగా. ఎలా అంటే సంకినేని సుధీర్ రెడ్డి అనే తీర్మార్ మల్లన్నకు చెక్ పెట్టేటందుకు సంకినేని సుధీర్ రెడ్డిని నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంకినేని సుధీర్ రెడ్డిని ప్రకటించారు. సంకినేని సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రోజుల కంచెల్లి వర్క్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో తన వంతు కృషిని, తన వంతు బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన వ్యక్తి సంకినేని సుధీర్ రెడ్డి. సంకినేని సుధీర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి సామాజిక వర్గం రెడ్డి కులానికి చెందినవాడే కాబట్టి ఈ రోజున సంకినేని సుధీర్ రెడ్డిని నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంకినేని సుధీర్ రెడ్డిని రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్ చేయబోతున్నారు. సుధీర్ రెడ్డి గారికే రేపు ఎమ్మెల్సీగా మన రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఏడబెట్టుకుంటూ తీర్మార్ మల్లన్న నీ ముఖం ఇప్పుడు ఏడబెట్టుకుంటూ చెప్పు. మొన్నటిదాకా గజమెత్తు ఎగిరి దునికిన నీవు, ఊకే బీఆర్ఎస్ని తిట్టి సచ్చిన పామునే చంపిన నీవు, బీజేపీని తిడుతూ బీజేపీనే వాళ్ళు తన్నితే బయటపడ్డ నీవు ఇప్పుడు వచ్చి ఏ గాడిద దొరికితే ఆ గాడిద ఎక్కిపోతాని కాంగ్రెస్ పార్టీని తిట్టిన నీవు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీకి కార్యదర్శిగా ఉండి మరి నేను 3 కొలిచిన 4 గెలిపించిన అంటాను. నువ్వు ఏదైతే స్టేషన్ గన్పూర్కి వచ్చి ప్రచారం చేస్తే స్టేషన్ గన్పూర్లో సింగారపు ఇంద్ర ఒక దళిత బిడ్డ ఓడిపోయింది. దళితులు ఓడగొట్టిర్రామని ఎందుకు ఓడగొట్టిరు? బికాజ్ నువ్వు ప్రచారం రావడం వల్లనే సింగారపు ఇంద్ర ఓడిపోయింది. సింగారపు ఇంద్ర ఓడిపోయే అభ్యర్థే కాదు కడియం శ్రీహరి పైన. ఎందుకనంటే అక్కడ తెలుసు నువ్వు ఒక లుచ్చో లంగవు లఫంగా గాడు వచ్చిండ్రా నాయన, ఈయన ముఖం చూసి మేమేందుకు ఎత్తాం ఈమెకు సింగారపు ఇంద్రాకు అని అనుకున్నారు. సింగారపు ఇంద్రాకు పాపం సానుభూతి ఉండే. ఎందుకు సానుభూతి ఉండే అంటే మహిళగా తను ఒకసారి ఓడిపోయింది. సింగారపు ఇంద్ర గారు 2018 సంవత్సరంలో ఓడిపోయింది. ఓడిపోతే పాపం ఈసారి ఆమెకు సానుభూతి వచ్చింది, మాదిగ సామాజిక వర్గంలో సానుభూతి వచ్చింది. ఏమని, అరే ఇప్పుడు ఇక్కడ శ్రీహరి గారు, కడియం శ్రీహరి గారు ఇక్కడ మా లోకల్ వ్యక్తి కాదు, అతను ఎక్కడో పర్వతగిరి గ్రామంలో
పుట్టి ఇక్కడికి వచ్చిండు. ఇతనే ఎన్నోసార్లు క్యాబినెట్ మినిస్టర్లుగా పదవులు అనుభవించిండు, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఉప ముఖ్యమంత్రిగా హోదాలు అనుభవించిండు. ఇతను మన సామాజిక వర్గం మన మాదిగ సామాజిక వర్గం కాదు, కేవలం మన మాదిగ ఉపకులాలలో ఒక సామాజిక వర్గానికి చెందినవాడని ఈ గన్పూర్లోని దళితులు ఆలోచించి సింగారపు ఇందిరా గారిని గెలిపించాలని ఆలోచనకు వచ్చారు ఆ టైంలో. కానీ నువ్వు ఒక్కసారి వచ్చి స్టేషన్ గన్పూర్లో తీర్మార్ మల్లన్న సింగారపు ఇందిరకు ప్రచారం చేసినప్పుడు కథం, పాపం ఆమె గెలిచే వ్యూహం అంతా బెడిసికొట్టి ఆమె ఓడిపోవడానికి కారకుడు అయిన వాడే తీర్మార్ మల్లన్న. పాపం ఇందిరక్క కూడా పర్సనల్గా బాధపడ్డది. ఏమని, ఈ తీర్మార్ మల్లన్న సొంటని వేస్ట్గా ప్రచార కమిటీ చైర్మన్ కార్యదర్శిగా పెట్టి ఆయన తీసుకొచ్చుకుంటే ఆ ఎఫెక్ట్ ఆయన మీద ఉన్న బ్యాడ్ షాడో నా మీద పడి నాకు ఓట్లు గల్లంత అయిపోయినాయి అని చెప్పి సింగారపు ఇందిర బాధపడిన సందర్భాన్ని కూడా మీరు చూసుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీ పోటీ చేయబోతానా, నాకు టికెట్ వస్తుందని సంతోషపడ్డా తీర్మార్ మల్లన్న. నీకు నీ పార్టీలో ఏ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అయితే ఉన్నావో నీ రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్న నీకే భంగపాటు ఎదురైతుంది. రేవంత్ రెడ్డి నీకు రేవంత్ రెడ్డి రాజకీయాలు అర్థం కావు తీర్మార్ మల్లన్న నీకు. రేవంత్ రెడ్డి అంటేనే ఆయన ఆలోచనలు వేరు, ఆయన రాజకీయం వేరు. చూసినావా, ఇక్కడ కూకటి వేళ్లతో పాతుకుపోయిన కేసీఆర్నే, కూకటి వేళ్లతో పాతుకుపోయిన కేసీఆర్నే వ్యూహం కేసీఆర్కి అర్థం కాకుండా రేవంత్ రెడ్డి మొత్తమే రాజకీయాన్ని మార్చేసిండు. అలాంటి రేవంత్ రెడ్డి వ్యూహం నీకు ఏమర్థమవుతుంది? రేవంత్ రెడ్డి వ్యూహం నీకు అర్థమవుతుంది అనుకొని రేవంత్ రెడ్డిని తెల్లారు లేసుడుతో నీ ఛానళ్ళలా పొగుడుతూ, రైతు బంధు పడలేదన్న రైతులను చెప్పుతో కొడతా అని తిట్టుకుంటూ, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై అవహేళనగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు నీకు భంగపాటు ఎదురైందా? సంకినేని సుధీర్ రెడ్డిని మరి వరంగల్, ఖమ్మం, నల్గొండ కాన్స్టిట్యున్సీలో పట్టభద్రుల కాన్స్టిట్యున్సీకి మరి అభ్యర్థిగా ప్రకటించబోతాడు రేవంత్ రెడ్డి. ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో అభ్యర్థిగా సంకినేని సుధీర్ రెడ్డి రాబోతాడు. తీర్మార్ మల్లన్నకు భంగపాటు ఎదురైతుంది. మరి తీర్మార్ మల్లన్న మరి సొంత గూటి పోతాడా, మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా మరి బరిలోకి దిగుతాడా? మరి ఆయన వేషాలు ఘోరంగా ఉంటాయి. ఆయన ఎంత ఉసరివెల్లి వేషాలు ఉంటాయి తీర్మార్ మల్లనే. ఎట్లుంటాయంటే, పడ్డా తన్ని పడేసినా గుద్ది పడేసినా తాను మళ్ళా నిలుసోవాలని చూస్తాడు. ఎట్లా అంటే, తనితేంది గుద్దిపడెత్తేంది మొత్తానికి అయితే కింద పడేసిరు అయితేంది అని లైట్ తీసుకునే వ్యక్తి ఆయన. అలాంటి తీర్మార్ మల్లన్న మరి నువ్వు కొత్త కుంపడితో ముందరికి వస్తావా, లేకపోతే రేవంత్ రెడ్డి కాలు మొక్తావా, మరి లేకపోతే మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ కాలు మొక్తావా, మరి లేకపోతే ఇక గింతే ఏ పార్టీ నమ్ముకున్నా గింతేరా భయ్ అని చెప్పేసి నీ దుకాణం బంద్ చేసుకొని మరి వార్తలు చదువుకుంటేనే నీ కాలం గడుపుతావా అనేది నువ్వు నిర్ణయించుకో. సంకినేని సుధీర్ రెడ్డి ఆల్రెడీ వీడియో వస్తుంది, నేను ఇక్కడ పెడుతున్నా. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. సంకినేని సుధీర్ రెడ్డి అనే ఈ యొక్క అభ్యర్థి, ఏ అభ్యర్థి? ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి. ఇతని యొక్క మాటలలో మీరు చూడండి. ఆయన ఏమంటాడంటే, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా. అందరికీ నమస్కారం. నేను మీ సంఖ్యపల్లి సుధీర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిగ్విజయాన్ని సాధించి పెట్టిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా కొద్ది రోజుల్లో త్వరలో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అందరూ పట్టభద్రులు విధిగా తప్పనిసరిగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి మీరందరూ ఓటు నమోదు. రాహుల్ గాంధీ సోనియమ్మ ఈ సంకినేని సుధీర్ రెడ్డికి గాడ్ ఫాదర్. కాబట్టి జాగ్రత్తగా ఉండు తీర్మార్ మల్లన్న. మళ్ళొకసారి ప్రజలను మోసగొట్టాలి, ప్రజలను మోసం చేయాలని ఏషాలేయకు, ఎత్తుగడలేయకు. సప్పుడేక నీ పని నువ్వు చేసుకో. ఆ దొంగ వార్తలు, ఫేకు వార్తలు చదవకు. నిన్ను ఎవడు దేకకున్నా కానీ దేకినట్టు నీకు నువ్వే ఫీల్ అయిపోయి అచ్చిరాని ప్రాపగండా అయితే పాపము రేవంత్ రెడ్డి మీద సృష్టించకు. ఆల్రెడీ వాళ్ళు పాలనకి వెళ్ళి దిగిపోయినరా నాయన, వాళ్ళని ఇంటికి పంపించిండు తెలంగాణ ప్రజానికం అని అందరూ అనుకుంటా అంటే, నువ్వు మళ్ళీ దిగిపోయిన వాళ్ళ గురించే, నువ్వు ఏషం వేసుకొని దిగిపోయిన వాళ్ళ గురించే మాట్లాడుకుంటా, దిగిపోయిన వాళ్ళ గురించే ముచ్చలు చెప్పుకుంటుంటే ఎవడు నమ్ముతాడు? సినిమా అయిపోయింది, బీఆర్ఎస్ సినిమా అయిపోయింది. ఆ సినిమా వదిలే. ఇప్పుడు కాంగ్రెస్ సినిమా మొదలైంది. కాంగ్రెస్ సినిమా వచ్చింది. మరి డిసెంబర్ 2023 డిసెంబర్ 6వ తేదీన కాంగ్రెస్ సినిమా రిలీజ్ అయింది. మరి ఆ కాంగ్రెస్ సినిమా మరి బాహుబలి లెక్క బ్లాక్ బాస్టర్ అవుతుందా, లేకపోతే మరి సలార్ లెక్క మరి ఫెయిల్ అయిపోతుందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇంకొక సంవత్సరం లోపల. ఇక నీకు తీర్మార్ మల్లన్న ఇక నువ్వు దుకాణం బంద్ పెట్టుకో, నీకైతే ఎమ్మెల్సీ టికెట్ రాదనేది అర్థమైపోయింది. నీకు ఇప్పుడు కేవలం నీకు ఏ
పదవి లేదు, ప్రచార కమిటీ కార్యదర్శిగా అనే పేరు చెప్పుకునే బతుకు, దాంతో ఏమైనా చిల్లర అల్లర ఏమైనా సంపాదించుకో అంతే తప్ప నీ అల్లరి కుక్కలు వచ్చి మా ఛానల్లో మురుగుతానే ఆ కుక్కల నోరు ముప్పి నీ ఛానల్కి వచ్చి అయితే ఎవడు మురుగుతలేడు కదా. నిజాయితీగా మాట్లాడేటోనికి ఇలాంటి అల్లరి మూకలు ఎదురైతాయి. ఇప్పటికే చెప్తున్న తీర్మానం మల్లన్న, నీలాంటి బద్మాశేషాలు బంధు పెట్టువై ప్లీజ్. నీకు నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ని సమాజం కోసం వాడుకో, కానీ నీ చిల్లరిగా నీ స్వత లాభం కోసం, స్వత ఆలోచన కోసం, నీ స్వత ఎదుగుదల కోసం ఎంతమందినైనా తొక్కేస్తా, ఎంతమందినైనా ఆగం చేస్తా, ఎంతమందికైనా పుల్లలు పెడతా అంటే నడవదు. ఎందుకంటే ఒకసారి మోసపోతారు, రెండుసార్లు మోసపోతారు. మనిషి వాడు ఎప్పుడో రోజు మళ్ళీ పసిగడతాడు, నేను పాతాళానికి తొక్కేతాడు, అధోగతి పాలైపోతావు. మొత్తానికైతే మిత్రులారా, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ కోసము